నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు ధర్నా చౌక్లో ఆర్టీసీ ఉద్యోగులు మొత్తం కూడా ఆల్ డిపోట్స్ అన్ని డిపోల నుంచి కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ నెల 26వ తారీఖున చెలో సెక్రటేరియట్కి పిలుపునిచ్చారు ఆర్టీసీ ఉద్యోగులంతా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏదైతే ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయమని ఆర్టీసీలో విలీనం చేసుకోమని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించినటువంటి కొత్త బస్సులన్నీ కూడా అవన్నీ కూడా ప్రైవేట్ సంస్థల ద్వారా హైయర్కి ఆర్టీసీకి నడిపిస్తూ అందులో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కూడా బయట నుంచి తెప్పించుకుంటా ఉన్నారు. సో ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులకి అవకాశం కల్పించట్లేదు. చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి. 2 PRCలు ఇవ్వలేదు ప్రభుత్వం. కేవలం రేవంత్ రెడ్డి మాటలకే తప్ప పనికి ఉపయోగపడే పరిస్థితి లేదంటూ కూడా ఉద్యోగులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె ఖాయం అంటూ చెప్తూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించిన విధానం మనం చూసాం. ఎన్ని రోజులు ఈ ఆర్టీసీ చక్రం అనేది రోడ్డు మీద తిరగలేదు మనందరికీ తెలుసు. సో అదే రీతిలో మళ్ళీ మా కోరికలు తీర్చకపోతే మేము కోరేది కొంచెం కోరికలు కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము అనుభవిస్తున్నటువంటి కష్టాలని ఈ ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. మా మినిమం కోరికలు తీర్చలేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకంటూ కూడా ఈరోజు నిరసన చేస్తారు. దాదాపు 10,000 మంది ఉంటారు ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా. ఒకసారి మన విజువల్స్లో చూడొచ్చు, ఒకసారి మనం అంతా కూడా చూడొచ్చు. ఎందుకంటే ధర్నా చౌక్ మొత్తం కూడా నిండిపోయింది. 10,000 మంది పైనే ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ఈ ధర్నా చౌక్ రావడం జరిగింది. సో ఇప్పుడు మనం తెలంగాణ మొత్తం ఆర్టీసీ ఉద్యోగులంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడదాం వీళ్ళతోటి, అందరూ వీళ్ళతోటి. సార్ ఏంటి సార్ అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఇంతమంది ఈరోజు రావడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల ఆక్రోశన, ఆవేశము, బాధతో కూడుకున్న హృదయంతో ఉన్నారు చాలామంది. యూనియన్లు లేకపోవడం, ముఖ్యంగా యూనియన్లు లేకపోవడం అనేది చాలా ఘోరమైన తప్పు జరుగుతూ ఉంది. యూనియన్లు ఇవ్వాలని ఇదే సరూర్ నగర్ స్టేడియంలో మన ముఖ్యమంత్రి గారు మన సమ్మెకి సపోర్ట్ ఇచ్చి సరూర్ నగర్ సభలో చాలా అభయం ఇచ్చాడు. మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ ముందుగా విలీనం చేస్తాం, తర్వాత దీన్ని పే స్కేల్ చేస్తాం, ఎటువంటి బకాయిలు లేకుండా మేము పరిష్కరిస్తాం, మీకు ఆర్టీసీకి 4 కాలాలు 4 తరాలకి అందించే బాధ్యత నాది, ఆర్టీసీ బస్సుగానే ఉంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని మనము గౌరవంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, చాలా వినయంగా. ఈ 40,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే 40,000 మంది ఆధారపడి 5 మంది అనుకున్నా కూడా 2 లక్షల మంది ఉన్నారు. మొన్న ఓడిపోయిన టీఆర్ఎస్ కూడా 3-4 లక్షల తేడానే. ఒక్కొక్క ఎంప్లాయీ 40,000 మంది ఎంప్లాయీ 4-5 ప్రభావితం చేయగల తెలివితేటలు ఉన్నవాళ్ళు. అట్లని మీకు ఏ విధంగా మిమ్మల్ని దబావ పెడతలేం. కాకపోతే సమస్యల్ని మీ దృష్టికి తెస్తున్నారో లేదో, ఈ సమస్యల మీద మీకు పూర్తి అవగాహన ఉందో లేదో, అవగాహన ఉన్నా మిమ్మల్ని ఎవరైనా తప్పుదారు పట్టిస్తున్నారేమో మీరు ఇండివిజువల్గా చేయండి. ముఖ్యమంత్రి పోస్టు రావడం 4 కోట్లలో ఒకరికి అరుదైన వ్యక్తివి, నువ్వు అద్భుతమైన వ్యక్తివి, నువ్వు అద్భుతం. ఎందుకంటే అటువంటి పోస్టు రావడం అనేది పూర్వజన్మ సుకృతం, దైవాంశ సమూహంతో సమానం. మిగతా లీడర్లలాగా కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ లీడర్లలాగా అందరు ముఖ్యమంత్రులు చరిత్ర రాసుకోవడానికి ముఖ్యమంత్రిగా మీరు మిగులుతారా? ఇటువంటి కార్మికులకు బాగా చేస్తే అల్పజాతి, అల్ప సంతోషులు, అధిక దిగువ తరగతి కింద ఉండే వాళ్ళకి చాలా మంచిగా చేస్తే వీళ్ళ దీవెనలు మీకు జరుగుతాయి. లేకపోతే టీఆర్ఎస్కు మేము చేస్తేనే టీఆర్ఎస్ ఓడిపోయింది అనేది కాదు, వీళ్ళ శాపం, వీళ్ళ ఆక్రోశన, వీళ్ళ బాధ టీఆర్ఎస్కు ఖచ్చితంగా తగిలింది. మెయిన్ కారణం టీఆర్ఎస్ ఓడిపోవడానికి ఆర్టీసీ కార్మికుల ఆవేదన. చేతగాని వాడని చెప్పేసి తొక్కి ఉంచడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా దయ ఉంచి యూనియన్లు ఇవ్వడం వలన మీకు ఎటువంటి నష్టం లేదు. మీరే యూనియన్లు ఇవ్వాలా, ధర్నా చౌక్ పెట్టాలని పోరాడిన వ్యక్తిని ఫస్ట్ సీఎం అయిన వెంటనే ధర్నా చౌక్ను వాళ్ళు రిజెక్ట్ చేస్తే మీరు మళ్ళీ పునరుద్ధరించిన వ్యక్తులు మీరే. ఇటువంటి వ్యక్తి మీరు పే స్కేల్ ఇవ్వాలన్నా కూడా మీకు పెద్ద సమస్య కాదు. మీరు మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు. మహాలక్ష్మి స్కీమ్ పెట్టడం వల్ల ఆర్టీసీలో ఉండే వాళ్ళ అవస్థలు ఉంటాయి. అవస్థలు పడడానికి, కార్మికులు ఇబ్బందులు పడడానికి, కష్టపడడానికి అన్నిటికీ ఓర్చుకోగలరు. కానీ దానికి ప్రతిఫలం అని ఉండాలా, ప్రతిఫలం ఉండట్లే. ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. సో అయినా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మాత్రం ప్రతి ప్రభుత్వంలో ఉంటూనే ఉంది. సో ఏ ప్రభుత్వం వచ్చినా మీ బతుకులైతే మారట్లా. సో ఏంటి సొల్యూషన్? అదే ముఖ్యంగా రాజ్యాధికార నేత, మనము గ్రాంధిక భాషలో మాట్లాడుకుంటే రాజ్యాధినేత తెలంగాణ రాజ్యాధినేత ప్రథమ పౌరుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి నిజంగా నీకు మనసులో చిత్తశుద్ధి ఉంటే, ఎటువంటి చెడు ఆలోచన లేకపోతే, ఈ అన్నిటికన్నా కార్మికులు ఎక్కువ నష్టపోయేది, ఆర్థికంగా లేనిది, ఎక్కువ శ్రమ పడేవారు, ఎక్కువ బాధపడేవారు, ఎక్కువ అవమానపడేవారు, బంధుత్వంలో సహా అన్నిటికీ బాధపడుతున్నారంటే ఇది ఎట్లా ఉందంటే
చెల్లని దుడ్డుకు గీతలు ఎక్కువ అన్నట్టుగా చెల్లని దుడ్డు గీతలు ఎక్కువ. ఎందుకంటున్నారంటే ఆర్టీసీ ఎంప్లాయీస్కి అల్ప సంతోషులు వీళ్ళంతా. వీళ్ళకి పైసలు ఉండవు, పవర్ ఉండదు, కాకి షర్ట్ ఉంటుంది, సేవ. పెద్ద పెద్ద మేధావులు ఏం చెప్తుంటారంటే మానసికంగా ఆలోచించని వాళ్ళు, ఆలోచించే తీరు ఉండేవాళ్ళు చెప్పే వేరు ఉంటుంది. మానసికంగా ఈ బాధలు అర్థం చేసుకొని మాట్లాడే వాళ్ళ తీరు ఏముంటుందంటే మీ సేవ చాలా గొప్పది, బార్డర్లోని సిపాయి కన్నా గొప్పది అంటుంటారు. కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే బార్డర్ సిపాయి తర్వాత మనం ఎవరైనా మున్సిపాలిటీలో సిపాయికి సర్వీస్ చేసేవానికి, సఫాయి చేసేవానికి చెయ్యి దాపితే అంతో ఇంతో గౌరవంగా అభిమానం ఇచ్చేవాళ్ళు 10 రూపాయలన్నీ ఉన్నాయి. పైసలు ఉండదు, పవర్ ఉండదు, గౌరవం ఉండదు. ఈ అంతో ఇంతో మర్యాదగా బతుకుదామంటే అది కూడా ఉండదు. అంటే ఇటువంటి దాన్ని తొలగించాలంటే మీరు మనసున్న వ్యక్తిగా 1-2 సార్లు ఈ యోయో టీవీ ఛానల్ తరపున ఈ 40,000 మంది కార్మికుల తరపున ఈ బాధని చాలా వినయంతో, చాలా గౌరవంతో, చాలా మర్యాదతో, చాలా ఆవేదనతో మిమ్మల్ని అర్థిస్తున్నా. మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి పోస్ట్ వస్తుందా రాదా అని మీరు మనసులో అనుకోవచ్చు. ముఖ్యమంత్రి పోస్ట్ వస్తుంది పోతుంది. పవర్ అనేది లేకపోతే చంద్రశేఖరరావు పరిస్థితి ఏంటో మీరు చూపిస్తున్నారు. పవర్ లేకపోతే మీరేదో మీరు కూడా ముందు ఆలోచించి చూసారు పరిస్థితి ఏంటో. కాబట్టి దయ ఉంచి ఈ అల్పజాతిని ఇక మామూలుగా అణగారిన జాతి ఇది, ఆర్థికంగా లేని జాతి ఇది. ఇటువంటి జాతిని ఎవడైతే పెంపొందించి వృద్ధి చేస్తారో మీకు మంచిగా దీవెనలు ఉంటాయి. మళ్ళకాలం మీరు సీఎం కాకపోయినా ఇంకో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రాగలదని మా మనస్సాక్షి మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ముఖ్యంగా చూసుకుంటే మీరు డిమాండ్స్ పెట్టారు. ఇప్పుడు మరి ఆ డిమాండ్స్కి ప్రభుత్వం దిగిరాదు, నెక్స్ట్ ఏం చేద్దాం? దాదాపుగా మనం ఏ విషయాన్నైనా అతను కూడా ఇప్పుడు మనిషే అంటే మన గ్రాంధిక భాషలో కాకుండా వ్యవహారిక భాషలో చెప్తే రేవంత్ రెడ్డి గారు కూడా కటిక దరిద్రంలో ఎట్ల వాళ్ళు ఉంటారో అటువంటి పరిస్థితులు కూడా అనుభవం లేకుండా మానసికంగా చూసిన వ్యక్తి, మధ్య రాజలెక్క బతికిన వ్యక్తి అన్నీ చూశాడు. కాబట్టి మీకన్నా ఇప్పుడు ఎవరు లేరు చూసేవాళ్ళు, మానసికంగా తీసుకొని చేసేవాళ్ళు. మీరు చేయకపోతే ఆర్టీసీ ఈ 40,000 మంది రేపు రిటైర్డ్ కావచ్చు. ఒక 40 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత రిటైర్డ్ కావచ్చు. ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు తేవడం, ఎలక్ట్రికల్ బస్సు తీసుకురావడం మంచిదే. పొల్యూషన్ లేకపోవడం వల్ల సమాజానికి గౌరవంగా ఆరోగ్యంగా బతికేటట్టు, ఆరోగ్యం బతుకుతున్నాడంటే వాడికి ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చినట్టు. అంటే సమాజానికి కూడా ఆర్టీసీ ద్వారా ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చి నువ్వు ఆరోగ్యాన్ని ఇస్తూ సంపదను కూడా ఇస్తున్నావు. కానీ ఈ ఆర్టీసీలో ఇటువంటి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తే ఒక వ్యక్తి ఎవరో మెగా రెడ్డికి ఏదో దారత్వం చేసి వాళ్ళు నడిపే ఇది వ్యవస్థలో చాలామంది ఉన్నారు. ఈ ఆర్టీసీలో వ్యవస్థలో ఉండే వాళ్ళకి ఈ వ్యవస్థను నమ్ముకుంటే ఇవ్వరా? ఎలక్ట్రిక్ బస్సులు పెట్టండి, ఇట్లా ఆరోగ్యంగా కాపాడండి, ఆర్టీసీ రక్షణను కాపాడండి. 4 తరాలు ఈ తెలంగాణ సమాజంలో భూమి మీద మనిషి ఉన్నంత కాలం ఈ బీద ఉంటుంది, మధ్యతరగతి ఉంటుంది. ఈ పోవాలంటే ఏదో అమెరికా లెక్క 100 సంవత్సరాల తర్వాత అద్భుతం జరిగితే తప్ప పోదు. కాబట్టి ఈ ఆర్టీసీని 4 కాలాలు మీ పేరు మీద నాశనం కాకుండా, మీ పేరుతో నశించిపోకుండా ఉండాలంటే మీరే ఆది, మీరే అంతం. కాబట్టి మీరు ఆర్టీసీని 4 తరాలకి బీద జాతికి దిగువ మధ్య తరగతికి ఆర్టీసీలో ద్వారా ప్రయాణం జరిగేటట్టు చూడాలని మీకు సవినయంగా కోరుకుంటున్నాను. ఆర్టీసీ విషయాల్లో పే స్కేల్ ఇవ్వాల్సిందే, తర్వాత యూనియన్లు ఇవ్వాల్సిందే, విలీనం చేయాల్సిందే, విధి విధాలు కూడా మంచిగా చేయాల్సిందే. నీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈ 40,000 మంది కార్మికులు 2 లక్షల మంది ఒకవేళ మిమ్మల్ని పట్టించుకోకపోతే బంగారు భవిష్యత్తు ఉండదు. పట్టించుకోకపోవడం సమస్య ఉండదు. ఒకవేళ 99% పట్టించుకుంటాడు. అతని ఉద్దేశం మంచిగానే ఉంది. ఆయన అన్ని జాతుల రుచి బాధలు చూసిన వ్యక్తి. విధి విధానాలు కూడా మంచిగా చేసి వీళ్ళకి ఇచ్చినంత మాత్రాన కోట్లు ఎవరు తినేవాళ్ళు లేరుడా. అంతకన్నా నిజాయితీ డిపార్ట్మెంట్ ఆర్టీసీలోనే ఎంప్లాయీసే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేది, రెస్పాన్స్గా ఉండేది. రెస్పెక్ట్ లేనివాడు ఆర్టీసీ ఎంప్లాయీ. వీళ్ళను ఎవరైతే గౌరవంగా ఉండేటట్టు సమాజంలో చూడగలుగుతారో వాళ్ళే నిజమైన ముఖ్యమంత్రి, వాళ్ళే రాజ్యాధినేత. కాబట్టి మా మనసుల యొక్క బాధలని మనస్ఫూర్తిగా మీరు అర్థం చేసుకొని మంచి చేయాలని కోరుకుంటున్నాం.